కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు సిబ్బంది, యువకులు, వ్యాపారులు, వివిధ పార్టీల రాజకీయ నాయకులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన ఎస్ఐ సర్తాజ్ పాషా ఈ క్యాండిల్ ర్యాలీ పోలీస్ స్టేషన్ నుండి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వరకు కొనసాగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించామని అన్నారు. అనంతరం ఎస్ఐ సర్తాజ్ పాషా మాట్లాడారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేవని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చేసిన క్యాండిల్ ర్యాలీలో పార్టిసిపేట్ అయిన అందరికీ ధన్యవాదాలు. ఇది కర్తవ్య విధి నిర్వహణలో పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే తన ప్రాణాలు కోల్పోయారో వాళ్ళు చేసిన సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళ గుర్తించాలని మన ప్రతి సంవత్సరం మనం పోలీసు అమరవీరుల గురించి ఇలా ర్యాలీ చేయడం, ప్లస్ వాళ్ళ త్యాగాలను గుర్తు చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనం బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మన వర్తక సంఘం వాళ్ళు, ప్లస్ ఇక్కడ ఉన్న యూత్, మన పోలీసు వాళ్ళతో కలిసి ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యి ర్యాలీని సక్సెస్ఫుల్గా చేసినందుకు ధన్యవాదాలు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ బెజ్జూర్ ఎస్ఐ సర్తాజ్ పాషా గారి ఆధ్వర్యంలో స్థానిక బెజ్జూర్ ప్రజలు, పత్రికా మిత్రులు, వర్తక వ్యాపారులు, యువకులు పోలీసులతో కలిసి విధి నిర్వహణలో అమరులైన పోలీస్ అమరవీరులకు అంజలి ఘటిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పోలీస్ అంటే ఒక బాధ్యత, ఒక భరోసా, ఒక నమ్మకం. నిజంగా అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది, రోడ్ల మీద పోలీసులు మనల్ని ఆపి, బాబు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా, సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణించు, బైక్ మీద ఇద్దరే వెళ్ళాలరా, మద్యం సేవించి వెళ్ళొద్దు, మైనర్ పిల్లలు బైక్ నడపొద్దు అంటారు. ఆ క్షణం కోపం వస్తుంది. కానీ ఈ మధ్యలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళు పోలీసు వాళ్ళు మనకు ఒక దైవ దూత లెక్కల సందేశం ఇస్తున్నారు. మన ప్రాణాల రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి 24 గంటలు ఎండలో ఉంటూ ఎండ, వాన, చలిని భరిస్తూ మన రక్షణ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తూ పోలీసులు అంటే ఈసడించుకోకుండా వాళ్ళు చెప్పే నియమ నిబంధనలు పాటించుకుంటూ ఉంటే మనకి ఏ రకమైనటువంటి తప్పు జరగదు, ఏ రకమైనటువంటి ప్రమాదం జరగదు. రెండవది, మన గుడుంబ నిషేధం మీద పోలీసులు మనతో మాట్లాడుతున్నప్పుడు తక్కువకు వచ్చే కళ్ళును బంద్ చేస్తున్నారు, సర్కారు కళ్ళును ప్రోత్సహిస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఈ మధ్యలో గుడుంబ తయారీలో వాడుతున్నటువంటి పరికరాలను చూసుకున్నట్లయితే తక్కువ వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నాం మన చాలా చుట్టుపక్కల వాళ్ళు. కాబట్టి పోలీసులు చెప్పే ప్రతి ఒక్క అంశం, ఈ గంజాయి అయితేనేమి, గుడుంబ అయితేనేమి, వాహనాలపైన వాళ్ళు మాట్లాడే విషయాలు అయితేనేమి, అవన్నీ కూడా మన నిజ జీవితంలో ఎంతో పనికొచ్చే అంశాలు. దాన్ని మనం స్వాగతిస్తూ వాటిని పాటిస్తూ పోతే మనం వాళ్ళకు నిజంగా పోలీసు అమరవీరులకు అర్పించినటువంటి నివాళిగా నేను భావిస్తున్నా. యువతకు నేను ఈ సందేశం ఇవ్వదలుచుకున్నా. ఇవాళ గంజాయి మారుమూల గ్రామాలలో కూడా వ్యాపించింది. మేము ఎప్పుడో ఎక్కడో టీవీలలో, పేపర్లలో చూసే గంజాయి బెజ్జూర్ వరకు కూడా వ్యాపించిందంటే ఎంత మహమ్మారి, ఎంత దుర్మార్గంగా వస్తుందో ఒకసారి అర్థం చేసుకుని యువత మత్తుకు దూరంగా ఉంటూ చదువు పైన కాన్సన్ట్రేషన్ పెట్టి బెజ్జూరు పేరు ప్రఖ్యాతలను ఏ రకంగా అయితే నాడు రాజుల కాలంలో ఏలినటువంటి ఈ బెజ్జూరును భారత భాగ్యనగరంలో విలసిల్లలాగా మంచి పేరు తీసుకురావాలని బెజ్జూరు మండల యువతకు ఎస్ఐ గారి తరఫున నేను తెలియజేస్తూ, పోలీసులు చెప్పే ప్రతి అంశాన్ని పాటిస్తూ ఇవాళ జరిగినటువంటి పోలీసు అమరవీరులకు అర్పించే నివాళి, మనం నిజమైన నివాళి అర్పించడం అంటే పోలీస్ నిబంధనలను పాటిస్తూ ముందుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.